నమస్కారం రైతు సోదరులకి. ఈపూరు యువ రైతు సీడ్స్ అండి. ఒకసారి రైతుతో మాట్లాడుతుంది. అది మీరు చూసారండి తోట? మేము చూసాము. మీరు షాప్ ఓనర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా మీకు ఎలా అనిపిస్తుంది తోట చూస్తే? బాగుందా? గెలాక్సీ 345 బాగుంది. బాగుందా? బాగుందండి. అంత దూరం నుంచి రైతులు వచ్చారు కదా, వాళ్ళందరికీ వాళ్ళు ఎలా ఉందో ఎట్టుంటుందో అంత దూరం పోతున్నాం ఎందుకు అని అడుగుంటారు కదా మిమ్మల్ని. అడిగారు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఇత్తనం తగ్గ వేసుకో తగ్గ ఇత్తమేనండి. ఇత్తనం గురించి రాజీ లేదు. బాగుంది, కింద నుంచి పైన దాకా చిక్కటి కాపు ఉంది. ఇంకోటి మార్చి ఎండింగ్లో వస్తున్న నల్లి ప్రభావం తట్టుకొని ఇప్పుడు దాకా కాసిందంటే చాలా బాగుంది ఇత్తనం. నల్లిని ఆపు తగ్గ శక్తి గల ఇత్తనం ఉంది. ఇది చిక్కటి కాపు ఉంది. ముందు తాలుకాయలు అవ్వలేదు, అది ఒకటి ప్లస్ మెయిన్. అది ఇప్పుడు దాకా కాయ కోయకుండా ఉండాలంటే ఎంతలా రేటు పెట్టినా తాలు అవుతున్నాయండి. ఒక 25% తాలు అవుతున్నాయి, కానీ ఈ ఇత్తనంలో తాలు లేదు. ముఖ్యంగా బాగుంది, ఏదైనా వేసుకో తగ్గిస్తామండి. కాకపోతే ఇది ఇత్తం బుక్ చేయమన్నా చేస్తాం. మా ఇత్తంలో దమ్ము ఉంది కాబట్టి అండి మేము అంత దూరం నుంచి రాగలిగి చెప్పింది. నేను ఎక్కడ 30 గంటలు 40 గంటలు పండిస్తామండి. కాకపోతే మీరు ఎలాగానే బుక్ చేస్తట్టుండాలి ఆయనకి. వ్యక్తి మంచోడు, బాగుంటేనే బాగుంది అంటాడు, బాగలేదంటే బాగలేదు అంటాడు. ముందు మొహం మీద అంటాడు. ఇత్తం వేసుకోదగ్గో ఇది బాగుంది అని రైతులకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాగా చూపించాడు. ఇప్పుడు అంత దూరం మేము రాలేమయ్యా అని చెప్పినా ఒకసారి చూడాలన్నా మీరు చూస్తే మీ నమ్మకం కలిగితే నేను చెప్పటం కాదని మాకు 90 కిలోమీటర్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన అయినా కానీ ఏదైనా షార్ట్ మిషన్ ఉంది. రైతుకి ఏంది, పొలం చూస్తే కడుపు నిండిపోద్ది. అవునండి, ఆకలి అవ్వదు. అలా ఉందా లేదా? అలా బాగుందండి, బాగుందనే 100%, 99 కాదు 100% బాగుంది.